అధికారంలో ఉన్నప్పుడు తమ అధికారాల్ని అడ్డదిడ్డంగా వాడేసి చివరికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నించి చివరికి అధికారం పోయిన తర్వాతన మళ్ళీ ఏదో ఒక విధంగా నామినేటెడ్ పోస్టులు పొందడానికో లేకపోతే కనుక అవుట్సోర్సింగ్ పోస్టులు పొందడానికో రాజకీయ పార్టీలకి తాబేదారులుగా తయారవుతున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం. అందులో భాగంగా కొత్తగా ఒక సిటిజన్స్ ఫోరం అన్నటువంటి పేరుతో నడుపుతున్నటువంటిది ఎవరు నిమ్మగడ్డ ఎవరైనా ఓపెన్గా పట్టపగలు బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఆయన. కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించారు, మళ్ళీ అదే కరోనాను అడ్డం పెట్టి ఎన్నికలు ఆపేశారు. తెలుగుదేశం గెలుస్తుంది అనుకుని ఎన్నికలకు ఓకే చేసి దాని మీద తెలుగుదేశం గెలవలేదు పంచాయతీ ఎన్నికల్లో అని తెలియగానే మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ ఎన్నికల్ని వాయిదా వేసేసి మళ్ళీ ఆ తర్వాత నిర్వహించమని బతిన్లాడినా వినకుండా గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాతన ఇంకా మళ్ళీ వైసీపీ పని అయిపోయిందనుకుని మళ్ళీ ఎన్నికలు పెట్టడానికి ముందుకొచ్చి చివరికి అడ్డదిడ్డంగా జరిగిపోతుందంటూ అడ్డదిడ్డమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఆ పైన అంతా సవ్యంగానే జరిగిపోయిందంటూ బయటికి వెళ్ళిపోయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజున ఎవరి కోసం పనిచేశారో ఆ బడా బడా హోటల్స్లో ఏది పార్క్ హయత్ లాంటి హోటల్స్తో ఏ హోటల్లో ఏ పార్టీ నాయకులతో కలిసి కూర్చుని సంప్రదింపులు చేశారో లోకమంతా చూసింది. నిస్సిగ్గుగా ఆయన ఇప్పుడు మేధావి ముసుగులో చివరికి ఎన్నికల విధులని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల విధులనే దుర్వినియోగం చేసిన ఆయన ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ఆవేదన చెందుతారు. కుల దురదతో ఉన్నటువంటి మరికొంతమంది మేధావుల ముసుగులో ఉండే కుల దురదకారుల్ని పోగేసుకుని రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందంటూ ఉపన్యాసాలు ఇస్తారు. మరి వీళ్ళందరూ మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం కుదిరిందంటే మరి ప్రజాస్వామ్యం బతుకున్నట్ట చచ్చిపోయినట్ట? పోనీ వీళ్ళందరూ నిజాయితీగా అట్లా పనిచేసే వాళ్ళైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టుల కారణంగా జైళ్లలో పెట్టి అరెస్టులు చేసి బెయిళ్లు కూడా రాకుండా నెలల తరబడి ఉంచారే, ఆ రోజున ఎందుకు స్పందించలేదు వీళ్ళంతా? ఇప్పుడు కోర్టులు అడ్డుపడి మరి 41 నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడానికి వీల్లేదంట, నోటీసులు ఇచ్చాక అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కూడా ఇచ్చేస్తున్నాయి. ఆ రోజున అట్లా జరగలేదే, ఆ రోజున ప్రజాస్వామ్యం నిజంగా చచ్చిపోయిందే. అప్పుడు నోరు మీద పని మేధావులు ఇప్పుడు మేధావుల ముసుగులో వచ్చి చేస్తున్నటువంటిది ప్రజలు గమనించరనుకోవడం అమాయకత్వమో లేకపోతే అతి మేధావిత్వమో భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.